ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. విస్తరణవాదుల వల్ల యావత్ ప్రపంచం ఇబ్బందులను ఎదుర్కొంటోందని, విస్తరణవాదానికి వ్యతిరేకంగా భారత్ తన గళాన్ని బలంగా వినిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 రికవరీ రేటు 93.05% చేరుకుంది. ఖేలో ఇండియా పథకం కింద కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 500 ప్రైవేటు క్రీడా అకాడమీలకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందించనుంది. మహారాష్టలో ఎల్లుండి నుంచి మత కేంద్రాలను తెరవడానికి అనుమతిస్తారు. ఈరోజు దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ 131వ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను జాతి గుర్తు చేసుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లోని జైసల్మర్ జిల్లా లాంగేవాలా పోస్ట్ వద్ద సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, హిమాలయాల పర్వత శ్రేణుల్లో గాని, ఎడారిలో గాని, చిట్టడవుల్లో గాని, సముద్రంలో గాని ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా వీరోచితంగా ఎదుర్కొంటున్న సైనికుల ధైర్య సాహసాలను ప్రధానమంత్రి ప్రశంసించారు. దేశం కోసం త్యాగాలను చేసిన సైనిక కుటుంబాలకు సల్యూట్ చేస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. సైనికులతో కలిసి దీపావళి జరుపుకుంటేనే తనకు సంతృప్తినిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. విస్తరణవాదులతో యావత్ ప్రపంచం ఇబ్బందులను ఎదుర్కొంటోందని, విస్తరణ వాదానికి వ్యతిరేకంగా భారత్ తన గళాన్ని బలంగా వినిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇతరులను అర్థం చేసుకోవడము, ఇతరులు అర్థం చేసుకునేలా వ్యవహరించడం అనే వ్యూహాన్ని భారత్ అనుసరిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. తమ సహనాన్ని ఎవరైనా పరీక్షిస్తే భారత్ ఘాటుగా జవాబిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 రికవరీ రేటు 93.05% చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 47,000 మందికి పైగా కోవిడ్ వ్యాధిగ్రస్తులు కోలుకున్నారు. ఇప్పటి వరకు 81,63,000కు పైగా కోవిడ్ వ్యాధిగ్రస్తులు కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 44,684 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 87 లక్షల మార్కును దాటింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 520 మరణాలు సంభవించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,29,188కి చేరుకుంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,050 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1,736 మంది కోలుకున్నారు. కాగా నిన్న మరో 4 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,401కి చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తాజాగా 1,657 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,52,955కు పెరిగింది. మరో 7 మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 6,854కు చేరింది. ఖేలో ఇండియా పథకం కింద కేంద్ర ప్రభుత్వం 500 ప్రైవేటు క్రీడా అకాడమీలకు ప్రోత్సాహకాలను అందించనుందని క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి 4 ఏళ్ల పాటు ప్రోత్సాహకాలు అందిస్తారు. ఇందులో భాగంగా క్రీడాకారులకు అందించే నాణ్యమైన శిక్షణ, కోచ్ల అందుబాటు, మౌలిక వసతులు, క్రీడా సౌకర్యాలు ఆధారంగా అకాడమీలను వివిధ కేటగిరీలుగా విభజిస్తారు. మొదటి దశలో ఒలింపిక్ క్రీడల జాబితాలోని 14 కేటగిరీలకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. దేశంలో క్షేత్రస్థాయిలో క్రీడా సంస్కృతిని పునరుద్దరించి క్రీడల్లో అగ్రగామి దేశంగా రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కోవిడ్-19 నుంచి రక్షణకి 3 మంత్రాలు. మాస్క్ తప్పక ధరించండి, 6 అడుగుల దూరం తప్పనిసరి, గుర్తుంచుకోండి, ముఖాన్ని తాకకండి, చేతులు శుభ్రంగా ఉంచుకోండి. మహారాష్టలో ఎల్లుండి నుంచి మత కేంద్రాలను తిరిగి తెరవడానికి అనుమతిస్తారు. ఎంతో కాలంగా వివిధ మత సంస్థల డిమాండ్ మేరకు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రార్థనా స్థలాలను తిరిగి తెరిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు కోవిడ్-19 పట్ల అప్రమత్తంగా ఉండాలని
ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మహారాష్టలో కోవిడ్ నియంత్రణలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మత సంస్థల్లో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఈరోజు దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ 131వ జయంతి సందర్భంగా ఆయన సేవలను జాతి స్మరించుకుంటోంది. ఆయన జయంతిని ప్రతి ఏటా బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉన్న జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, పార్లమెంటు మాజీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలోని శాంతివన్లో గల నెహ్రూ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. దీపావళి పర్వదినాన్ని ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలను తెలియజేశారు. చెడుపై మంచి విజయానికి గుర్తుగా ఈ దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటున్నామని రాష్టపతి అన్నారు. మానవాళికి సేవ చేసేలా ఈ పండుగ స్ఫూర్తినిస్తుందని రాష్టపతి పేర్కొన్నారు. ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి ప్రజల జీవితాల్లో సంతోషాల వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని తమ సందేశంలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 క్యుములేటివ్ పాజిటివ్ రేటు క్రమంగా తగ్గి ప్రస్తుతం 7.09% ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో పేర్కొంది. గత నెల 24వ తేదీన క్యుములేటివ్ పాజిటివ్ రేటు 7.71% నమోదైనట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ పరిపాలనా భవనంలో నిర్వహించిన 42వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో సీనియర్ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ జెండాను ఆవిష్కరించారు. ఇందులో అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సీజీఎం మాట్లాడుతూ రామగుండం ప్రాజెక్టు ప్రస్తుతం 4 500 మెగావాట్లు, 3 200 మెగావాట్ల యూనిట్లతో 2600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తితో పాటు 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. రాష్ట్రంలో మరో 2 800 మెగావాట్ల యూనిట్లు, 1 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల నిర్మాణం త్వరలోనే పూర్తి కానున్నాయని అన్నారు. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థగా కొనసాగుతూనే సామాజిక స్ఫూర్తితో గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 15,000 రూపాయల వరకు ఆస్తి పన్ను ఉన్న వారికి 50% రాయితీ, తెలంగాణ రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో 10,000 రూపాయల పన్ను ఉన్న వారికి 50% రాయితీ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో భేటీ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు. కరోనా, భారీ వర్షాల నేపథ్యంలో పేద, మధ్యతరగతి వర్గాలకు భారీ ఊరట కల్పిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు దీపావళి కానుకగా వారి వేతనాలను పెంచుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ప్రకటించారు. కరోనా మహమ్మారి కాలంలో అంకిత భావంతో విధులు నిర్వహించినందున వారి సేవలను గుర్తించి కార్మికుల వేతనాలను 14,500 రూపాయల నుంచి 17,000కు పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. నవరత్న కంపెనీ అయిన ఎన్ఎండీసీ 63వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆన్లైన్లో చిన్నపిల్లలకు రేపటి నుంచి పెయింటింగ్ పోటీలను నిర్వహించనుంది. ముఖ్యాంశాలు: విస్తరణవాదాల వల్ల యావత్ ప్రపంచం ఇబ్బందులను ఎదుర్కొంటోందని, విస్తరణవాదానికి వ్యతిరేకంగా భారత్ తన గళాన్ని బలంగా వినిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 రికవరీ రేటు 93.05% చేరుకుంది. ఈరోజు దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ 131వ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను జాతి గుర్తు చేసుకుంటోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.